నమస్కారం. V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీనివాస మంగాపురంలో వైభవంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు. మోహిని అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీనివాసుడు. జిల్లా ఎస్పీగా విధులు సక్రమంగా నిర్వహిస్తే బదిలీ చేయడం దారుణం. రోడ్లపై ధర్నా చేసిన పలు పార్టీ నాయకులు జిల్లా ఎస్పీగా కొనసాగించాలని డిమాండ్. శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు స్వామివారు పురవీధుల్లో భక్తులకు దర్శనమిస్తూ ఊరేగింపు. టీటీడీ పరిపాలనా భవనం నుండి అట్టహాసంగా ప్రారంభమైన శోభాయాత్ర. శ్రీవారి లక్ష్మీ కాసుల హారాన్ని శ్రీనివాస మంగాపురంకు తరలింపు. ఇక వార్తల వివరాలు. కపిల్ తీర్థంలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజు సోమవారం ఉదయం కామాక్షి సుందరేశ్వరులు మకర వాహనంపై వేంచేసి భక్తులకు దర్శన మార్గం కల్పించారు. తిరుపతి నగరంలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో సర్వాంగ సుందరులైన పార్వతీ పరమేశ్వరులు మకర వాహనంలో అధిష్ఠించి నగర వీధులలో విహరించారు. వాహనానికి ముందు టీటీడీ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా కళా బృందాలు నృత్యాలతోనూ కోలాటాలతోనూ అడుగులు వేస్తూ పాటలు పాడుతూ స్వామివారికి వీణులు విందుగా నటించారు. ఆలయం నుంచి బయలుదేరిన వాహనం అన్నారావు సర్కిల్ హరే కృష్ణ రేడు మీదుగా టీటీడీ వినాయక క్వార్టర్స్ నుంచి తిరిగి ఆలయానికి చేరుకుంది. కామాక్షి సుందరేశ్వరులను దర్శించుకున్న భక్తులు కర్పూర హారతలు పట్టి భక్తిపూర్వకంగా సేవించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో, ఏఈఓ, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో సోమవారం ఉదయం స్వామివారు మోహిని అలంకారంలో దర్శనమిచ్చారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో సోమవారం ఉదయం స్వామివారు మోహిని అలంకారంలో దర్శనమిచ్చారు. ఉదయం 8 గంటలకు స్వామివారు 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వాహన సేవలో జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, వైకానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ వెంకటస్వామి, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు. స్పందన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ లక్ష్మీష అధికారులను ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో అర్థవంతంగా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీష అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్పందన కార్యక్రమం ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ క్రమంలో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. తిరుపతి కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన స్పందన గ్రీవెన్స్ లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మురళి, భాస్కర్ నాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ రామ్మోహన్, కేఆర్ఆర్సీ ఎస్టీసీ దేవేందర్ రెడ్డిలు ప్రజల నుండి అర్జీలు వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీష జిల్లా అధికారులందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కారం చూపాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజల నుండి వచ్చే సమస్యలను పరిష్కరించడమే స్పందన లక్ష్యంగా ఉండాలని అధికారులను ఉద్దేశించి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ అన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం డైల్ యువర్ కమిషనర్ అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమంలో కమిషనర్ అదితి సింగ్ అర్జీలను స్వీకరించారు. కమిషనర్ కు విడత పత్రం అందిస్తూ టౌన్ క్లబ్ ప్రీ సర్కిల్ కోసం, అదేవిధంగా హీరో హోండా షోరూం పక్కన వెళుతున్న రహదారుల మాస్టర్ ప్లాన్ రోడ్డుకు స్థలాలు ఇచ్చిన యజమానులకు టీడీఆర్ బాండ్లు ఇవ్వాలన్నారు. అదేవిధంగా తిరుపతిలో అనాథ శవాల దహన క్రియలు నిర్వహించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ తరపున వాహనాన్ని ఏర్పాటు చేయాలని, నగరంలో తోపుడు బండితో రోడ్లపై ప్యాచ్ వర్క్లు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులకు వాహన సదుపాయం కల్పించాలని కోరారు. పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలియజేశారు.
సోమవారం జరిగిన డైల్ యువర్ కమిషనర్ కు 11, స్పందనకు 22 సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి. కొరమేను గుంట వద్ద, అదేవిధంగా టెలిఫోన్ కాలనీ వద్ద వీధి దీపాలు వెలగడం లేదని, కొత్తపల్లి సుబ్బారెడ్డి నగర్లో కొత్త కాలువలు నిర్మించాలని, సమస్యలని పరిష్కరించాలని సంబంధిత అధికారులు కమిషనర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, రెవెన్యూ అధికారి సేతుమాధవ్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న కోటీశ్వర్ల కోసం చంద్రబాబు నాయుడు రాజకీయ యుద్ధం చేస్తున్నాడని వైసీపీ రాష్ట్ర ముఖ్యమంత్రి అలా కాకుండా కూటికి గుట్టకు లేని వారి కోసం, నిరుపేదల కోసం యుద్ధం చేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్థం వచ్చిన ఆయనకు ఆలయ ఈవో నాగేశ్వరరావు, మాజీ ఆలయ పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులు స్వాగతం పలికారు. ఆలయ అధికారులు వారికి స్వామి అమ్మవార్ల దర్శనంతో పాటు శేష వస్త్రాన్ని, తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శన అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి అతిథి గృహంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ఇప్పటికే మా కుమార్తెకు టికెట్ ఇవ్వడం జరిగిందని, ఇక నా విషయం అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నన్నెప్పుడు ఆదరిస్తున్నారని, నేను పేదవాడినని తెలిసి వరుసగా 2 ఎన్నికలలో గెలిపించారని అన్నారు. దేశంలోని కులమతాలకు అతీతంగా రాజకీయం చేస్తున్న ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మా పాపకి ఇచ్చారండి. నా జనరల్గా పేదవాడు కుటుంబంలో నేను పేదవాడు, ఈశ్వరుడు నిజమైన లింగావతారం, ఈశ్వరుడు లేకపోతే సృష్టి లేదు. నన్ను 1 రూపాయి పెట్టుకోమని ఎప్పుడు అడిగింది లేదైనా, నాకు డబ్బు లేదని తెలిసినా నన్ను వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళ ఆయన అంతకుముందు నన్ను ఎమ్మెల్యే చేశాడు రాజశేఖర రెడ్డి గారు. 1 రూపాయి లేకుండా డిప్యూటీ సీఎం వరకు వచ్చిన చరిత్ర ఆ కుటుంబంలో నాకు పెట్టారు, నాకు భిక్షం పెట్టారు. ఏ రోజు కూడా నేను డబ్బు ఉందని అడిగినటువంటి వ్యక్తులు కాదు వాళ్ళు. జనరల్గా పేదవాడు ఆయన వైఎస్ఆర్ పార్టీ పెట్టినాక నేను 14లో నిలబడినా. అప్పుడు కూడా నారాయణ స్వామి ఓడిపోతాను, ఎందుకంటే నేను పేదవాడి కోసం గట్టిగా ఫైట్ చేస్తాను కాబట్టి నారాయణ స్వామి ఓడిపోతారు. మళ్ళీ 14లో కూడా నేను 22,000తో గెలిచిన. మళ్ళీ 2019లో అయితే ఇప్పుడైతే ఇంకా చెప్పాల్సిన అవసరం, ఓడిపోతారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం రాత్రి 7 గంటలకు జరగనున్న శ్రీవారి గరుడ సేవలో అలంకరించేందుకు ఉదయం శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి ఆండాల అమ్మవారి మాలలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. గోదా కళ్యాణ యాత్ర పేరిట నిర్వహించిన ఈ యాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ యాత్ర శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఉదయం 6:30 ప్రారంభమైంది. ఆలయం నుండి ఎస్వి గో సంరక్షణశాల, తాటితోపు, పెరుమాళపల్లి మీదుగా అంబారీలపై మాలల ఊరేగింపు శ్రీనివాస మంగాపురానికి చేరుకుంది. భక్తజన బృందాలు, చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ 4 మాడ వీధుల్లో ఊరేగింపుగా అంబారీపై మాలలు ఆలయానికి చేరుకున్నాయి. రాత్రి జరిగే శ్రీవారి గరుడ సేవలో ఈ మాలలను స్వామివారికి అలంకరించనున్నారు. శ్రీవారి లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర సోమవారం వైభవంగా జరిగింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం నుండి శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి గరుడ సేవను పురస్కరించుకుని ఈ హారాన్ని స్వామివారికి అలంకరించనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ టీటీడీ స్థానిక ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం నుంచి గరుడ సేవకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన లక్ష్మీ కాసులహారాన్ని అలంకరించేందుకు ఊరేగింపుగా తీసుకెళ్తున్నట్లు తెలిపారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వాహన సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రముఖ సినీ నటి సమంత దర్శించుకున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సోమవారం ఉదయం ప్రముఖ సినీ నటి సమంత దర్శించుకున్నారు. ఆమెకు ఆలయం వద్ద ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శేషగిరి, ఇన్స్పెక్టర్లు గణేష్, అశోక్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి పుష్పాంజలి సేవలో పాల్గొన్న వీరికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వైసీపీ ప్రభుత్వంలో నిజాయితీగా పనిచేస్తున్న అధికారులపై బదిలీల వేటు వేస్తున్నారని, నిజాయితీకి బహుమానం బదిలీ అని బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాసులు
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ 3 వారాల క్రితం తిరుపతి ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన మల్లికా గర్గ్ను ఏ కారణం చూపకుండా నిజాయితీగా పనిచేస్తుందన్న నెపంతో బదిలీ చేశారని వారు నిలదీశారు. నిజాయితీగా పనిచేస్తున్న అధికారుల వల్ల తమకు, తమ ప్రభుత్వానికి, తమ నాయకులకు రానున్న ఎన్నికలలో ఇబ్బంది కలుగుతుంది అన్న ఉద్దేశంతోనే బదిలీ వేటు వేస్తున్నారని ఆయన విమర్శించారు. జైలుకు వెళ్లి వచ్చిన ముఖ్యమంత్రి కోర్టుకు తిరుగుతున్నారని, వీరి వల్ల రాష్ట్ర ప్రజలకు రక్షణ కరువైందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇండియన్ పోలీస్ సర్వీసులు పొలిటికల్ సర్వీస్ గా మార్చేశారని దుయ్యబట్టారు. గతంలో కూడా మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన గిరీష అధికార నాయకులకు అనుకూలంగా పనిచేసినందువల్లే సస్పెండ్ అయ్యారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు అజయ్ కుమార్, వరప్రసాద్, పనగంటి భాస్కర్, జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉంది. తిరుపతి ఎస్పీగా దాదాపు 20 రోజుల ముందు తిరుపతికి వచ్చినటువంటి ఎస్పీ గారిని, ఒక మహిళని మీరు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకి లోబడి మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ నాయకులు ఒత్తిడికి లోబడి ఈరోజు ముఖ్యమంత్రి మహిళా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసి ఈరోజు మహిళల పట్ల అగౌరవంగా వ్యవహరించారు. ఇది మంచిది కాదు. వెంటనే ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఎస్పీ గారిని తిరిగి తిరుపతి పుణ్యక్షేత్రానికి నియమించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉంది. ఏం తమాషా అనుకుంటున్నారా? పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిని తులసి వనం లాంటున్నటువంటి తిరుపతిని తులసివనం అంటారు. తిరుపతిని ఈరోజు మీ అధికార పార్టీ నాయకులు తిరుపతి తులసి వనాన్ని గంజాయి వనం చేశారు. తిరుపతి తులసి వనాన్ని గంజాయి వనం చేశారు. దాంట్లో నీ అధికార పార్టీ, నీ పార్టీకి సంబంధించి నాయకులు, నీ పార్టీకి సంబంధించి నాయకులకి పాత్ర ఉంది. బాధ్యతలు స్వీకరించినటువంటి ఎస్పీ గారు దగ్గర పూర్తి నివేదిక ఉంది. దాని మీద ఎక్కడ కేసు నమోదు చేస్తారో, ఎక్కడ తమ నాయకులు అరెస్ట్ అవుతారో, ఎక్కడ తమ నాయకులు అరెస్ట్ అయితే, గంజాయి కేసులో అరెస్ట్ అయితే అధికార పార్టీ పరువు పోతుంది, అధికార పార్టీకి ఉన్నటువంటి పలుకుబడి పోతుంది. రాబో ఎన్నికల్లో అధికార పార్టీ నాయకుల్ని తిరుపతి ప్రజలు చీదరించుకుంటారని చెప్పి భయంతోనే ఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి తిరుపతి ప్రజలందరూ అనుకుంటున్నారు. మిత్రులారా, వారాల క్రితం ఇక్కడ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టినటువంటి మల్లికా గార్గ్ గారిని ఏ కారణాల చేత బదిలీ చేశారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ముక్కుసూటిగా వ్యవహరిస్తే మీకు అనుకూలంగా లేకపోతే ఇక్కడ పనిచేయడానికి అర్హత లేదా అని భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రశ్నిస్తుంది. రాజులు, రాజ్యాలు ఆ కాలం చెల్లిపోయినా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నేతలు, ముఖ్యంగా తిరుపతి ప్రజాప్రతినిధి, ఇంకొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు తాము అనుకున్నదే జరగాలి, తాము కోరుకున్నదే జరగాలనేటువంటి ఒక రాచరికపు పాలనను తలపించే విధంగా అధికారులందరినీ కూడా చట్టాన్ని చట్టుబండలు చేసి అధికారులను అవహేళన చేస్తూ ఇవాళ అవమానిస్తూ వెనక్కి పంపిస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నాడని, ఇందుకు నిదర్శనం నిజాయితీగా పనిచేసే అధికారులపై బదిలీ వేటు వేయడమేనని టీడీపీ నాయకులు నరసింహ యాదవ్ అన్నారు. తిరుపతి నగరంలోని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ తిరుపతి జిల్లాకి 20 రోజుల క్రితం ఎస్పీగా విధుల్లోకి చేరిన మల్లికా గర్గ్ పై బదిలీ వేటు వేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిజాయితీ అధికారుల వలన తమ పార్టీకి, తమ నాయకులకు ఇబ్బంది కలుగుతుందని తెలిసే బదిలీలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ విషయాన్ని బహిరంగంగా ఎన్నికల కమిషన్ కు తెలియజేస్తున్నామని అన్నారు. సోమవారం ఉదయం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులపై రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఎస్పీకి వినతి పత్రం సమర్పించడం జరిగిందన్నారు. అయితే ఆమెను వెంటనే ఇక్కడి నుంచి బదిలీ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా రాజ్యాంగబద్ధంగా 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా మీ ముందు ఉంటానని ప్రమాణం చేసి రాష్ట్రంలో విధ్వంసాలకు కారకుడయ్యాడని, వ్యవస్థలను ధ్వంసం చేశారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుపతిలో ఫేక్ ఐడి కార్డుల సృష్టికర్తలలో జిల్లా వైసీపీ ఎమ్మెల్యేల పాత్ర ఉందని ఆయన తెలిపారు.
గతంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, టౌన్ బ్యాంక్ కార్పొరేషన్ ఎన్నికలలో పోలీసులను అడ్డం పెట్టుకుని గెలిచారన్నారు. తిరుపతిలోనూ నిషేధిత పదార్థాలైన గంజాయి, గుట్కా వంటివి జోరుగా రవాణా అవుతున్నాయని అన్నారు. అధికార పార్టీలకు తొత్తులుగా వ్యవహరించే అధికారులు ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నారని, నీతి నిజాయితీతో పనిచేయకుంటే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతారని ఆయన హెచ్చరించారు. మహిళా ఎస్పీ బదిలీ రద్దు చేసి తిరిగి తిరుపతి ఎస్పీగా ఆదేశాలు జారీ చేయాలని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రవినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ ఇక్కడ పోస్టింగ్ ఇచ్చి 15 రోజులైంది. మల్లికా ఖార్గే మేమందరూ కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏదైతే అక్కడున్న పోలీస్ అధికారులు ఎవరైతే భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలపైన రౌడీ షీటర్ ఓపెన్ చేయాలని పోలీస్ స్టేషన్కి పిలుస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించి సుధీర్ రెడ్డి మేము అందరూ కూడా కలిసి ఆమెకు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆమె కూడా న్యాయం చేస్తాను, ఇప్పటి వరకు జరిగింది పోను, ఈ రోజు నుంచి అలాంటివి జరగకుండా చేస్తామన్న హామీని ఇవ్వడం జరిగింది. అంతే మరుసటి రోజు నిన్న చూస్తే ఆమెకి బదిలీ ఉత్తర్వులు అందాయి. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజు ఏమి హామీ ఇచ్చారో ప్రమాణ స్వీకారం సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ప్రజలను మన్నలను పొందే విధంగా 6 మాసములలో మంచి ముఖ్యమంత్రి అని నేను పేరు తెచ్చుకుంటానని ఆయన ప్రమాణ స్వీకారం రోజు హామీ ఇచ్చాడు ప్రజలకి. ఆ రోజు నుంచి ఆయన పరిపాలన చూస్తే విధ్వంసమే అతని నైజంగా. ఈ రాష్ట్రంలో విధ్వంస పరిపాలనకు ప్రజావేదిక కూల్చడం ద్వారా ఏ విధంగా శ్రీకారం చుట్టాడో ప్రజలందరూ చూశారు. రేణిగుంట మండలం వెదల చెరువు గ్రామంలో వెలసిన శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో జరుగు శివరాత్రి మహోత్సవాల గోడ పత్రికలను ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ నెల 8, 9 తేదీలలో రేణిగుంట మండలం వెదల చెరువు గ్రామంలో వెలసిన శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి పురాతన ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను సోమవారం తిరుపతి కపిల్ తీర్థం నంది సర్కిల్ నందు ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెదల చెరువులో వెలసిన శ్రీ జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 8వ తేదీన శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 6 గంటలకు స్వామివారి మూల విరాట్కు అభిషేకంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలియజేశారు. అదే రోజు రాత్రి 12 గంటలకు లింగోద్భవ అభిషేకం జరుగుతుందని, 9వ తేదీ ఉదయం శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, జిల్లా నలుమూలల నుంచే కాకుండా చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల నుంచి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని అనుగ్రహం పొందాలని విజ్ఞప్తి చేశారు. నిరంతరం అన్నప్రసాదాల వితరణ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చంద్రశేఖర్ స్వామి, సురేష్ స్వామి, గుండాల గోపీనాథ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ప్రభాకర్ నాయుడు, నందు, కెఎన్ రాజా, పొన్నాల జేజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 8వ తేదీ మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతి ఒక్కరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. అలాగే 8వ తేదీ శివరాత్రి రోజు ఉదయం 6 గంటలకు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేసి ప్రత్యేక అలంకరణ చేసి మూల విరాట్ దర్శనాన్ని కల్పిస్తాము. అలాగే ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అన్నప్రసాదాలు వితరణ జరుగుతుంది. ఆ రోజు ఉదయం 10 గంటలకు 25 అడుగుల మహాశివలింగానికి గుడి ఆవరణలో పాలాభిషేకం జరుగుతుంది. అందరూ వచ్చి పాలాభిషేకంలో పాల్గొనాలి. 8వ తేదీ 12 గంటలకు లింగోద్భవ దర్శనం ఉంటుంది. 9వ తేదీ నెక్స్ట్ రోజు శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడ సేవను పురస్కరించుకుని తుమ్మలగుంట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పట్టు వస్త్రాలను తీసుకెళ్లి స్వామి వారికి సమర్పించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం రాత్రి గరుడ సేవ కనుల విందుగా నిర్వహించారు.
గరుడ సేవను పురస్కరించుకుని సోమవారం తిరుపతి రూరల్ తుమ్మలగంట వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి స్థానిక శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఆధ్యాత్మిక పాదయాత్ర చేపట్టారు. తుమ్మలగుంట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు, పుష్పమాలలు తీసుకుని పాదయాత్రగా బయలుదేరారు. అక్కడి నుండి పేరూరు, తాటితోపు, చెర్లోపల్లి, పుదిపట్ల, పెరుమాలపల్లి, సి మల్లవరం మీదుగా శ్రీనివాస మంగాపురం స్వామివారి ఆలయానికి చేరుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ పాదయాత్రలో అడుగడుగున భక్తులు పెద్ద సంఖ్యలో వారికి స్వాగతం పలికారు. పాదయాత్రలో భాగస్వాములైన భక్తులకు తాగునీరు, శీతల పానీయాలు, అన్నప్రసాదాలు విరివిగా పంచిపెట్టారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గరుడ సేవ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం గత 10 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్నదని తెలిపారు. ప్రతి మనిషి తన జీవితంలో సన్మార్గంలో నడవాలని, అప్పుడే ఆధ్యాత్మిక భావాలు పెరిగి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పాలక మండలి లేకుండానే నిర్వహిస్తున్నారని టీడీపీ ఇన్ఛార్జ్ వద్దల సుధీర్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తిలో సోమవారం సుధీర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆరోపణలు చేశారు. బ్రహ్మోత్సవాలు అంటే శివుడికి ఒక ప్రత్యేకమైన ఆకర్షణ అని, శ్రీకాళహస్తి పట్టణం శివుడు ఫ్లెక్సీలతో, వేద మంత్రాల ధ్వనులతో శ్రీకాళహస్తి మారుమ్రోగుతూ ఉండాలని తెలిపారు. అంతేగాని ఎమ్మెల్యే ఫోటోలతో రోడ్లు, ఆర్చీలు నిండిపోయి ఉండకూడదని, ఎమ్మెల్యే అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం దేవస్థానం ఆదాయాన్ని అడ్డదారుల్లో నొక్కేస్తున్నారని తెలిపారు. ఆయన కుమార్తె పవిత్రారెడ్డికి ఏ అర్హత ఉందని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవాలు చేస్తోందని తెలిపారు. త్వరలో టీడీపీ ప్రభుత్వం వస్తుందని, అవినీతి అక్రమాలకు చెక్ పెడతామని అన్నారు. మరి నిజంగానే ఆయనకి బ్రహ్మోత్సవం చేసేటప్పుడు శివరాత్రి అంటే ఒక పవిత్రమైన నెలలో 8వ తేదీ బ్రహ్మోత్సవానికి ఏ రకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాళహస్తి ఎంటర్ అయ్యేటప్పుడు శివుడు నాకైతే ఇక్కడ కనిపించలే. మరి ఎవరైతే ఇక్కడ పాలకుడు ఉన్నాడో ఎమ్మెల్యే గారు, మరి ఆయన ఫోటోలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నాకైతే ఎక్కడ శివుడు మరి శివరాత్రి ఉన్నట్టు నాకైతే అనిపించలే. అంటే 2-3 విషయాలు సూటిగా, ఎందుకంటే ఇప్పుడు పాలకుల మండలి కూడా లేదు, ఒక చైర్మన్ లేకుండా శివరాత్రి ఏ రకంగా చేస్తున్నారో నాకైతే అర్థం కాలే. జనరల్ గా ఏ గవర్నమెంట్ అయినా సరే ముందుగా చైర్మన్ పదవి అయిపోతుందంటే ఎటావో 10 రోజులు ఎక్స్చేంజ్ ఇవ్వచ్చు. శివరాత్రి అయ్యే వరకు ఆయన్ని వర్కింగ్ చైర్మన్ గా పెట్టి కంటిన్యూ చేసి, ఆయన రెస్పాన్సిబుల్ పర్సన్ కాబట్టి అక్కడున్న బోర్డు మెంబర్స్ లేకుంటే ఈ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంటిన్యూ చేసి 9th రోజు కావాలంటే వాళ్ళకి విడుదల పగచ్చు. కానీ ఆ పరిస్థితి కూడా లేకుండా ఈరోజు మరి మొత్తం ఎమ్మెల్యేనే వన్ సైడ్ చేసుకుంటా, ఆయనకి ఇష్టారాజ్యం చేసుకుంటా, ఈఓను కూడా పక్కన పెట్టేసి, ఈఓ గారు కూడా ఏమీ ప్రమేయం లేకుండా మరి ఇష్టారాజ్యంగా ఆయన చేసుకుంటున్నాడు. దీంట్లో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పవిత్రారెడ్డి గారు మరి ఏ స్థానంలో ఉండి, ఆన్ వాట్ ఒఫీషియల్ బేసిస్ ఆమెకి ఏ క్యాడర్ ఉందని, ఏ స్థానం ఉందే మరి ఆమె వచ్చి మీరు నిన్న మరి ఓపెనింగ్ చేశారు, మీ మీడియా పాయింట్ ఓపెనింగ్ చేయడం కానీ అవన్నీ చూసాము. తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి అరెస్టుకు సంబంధించి మదనపల్లె డీఎస్పీ ప్రసాద్ రెడ్డి కథనం మేరకు మదనపల్లె నీరుగట్టివారిపల్లిలోని అయోధ్య నగర్లో కాపురముంటున్న వృద్ధ దంపతులు వెంకట రమణారెడ్డి, లక్ష్మమ్మలు బి కొత్తకోట మండలం బయ్యప్పగారిపల్లి పంచాయతీ గుంతవారిపల్లి నుంచి బ్రతుకు తెరువు కోసం వచ్చి మదనపల్లె నీరుగట్టివారిపల్లి అయోధ్య నగర్లో కాపురముంటున్నారు. వీరికి 4 సంతానం కాగా రెండవ కొడుకు శ్రీనివాసులు రెడ్డి ఆస్తి పంపకాల విషయమై గత కొంతకాలంగా తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడన్నారు. ఈ క్రమంలో శనివారం అయోధ్య నగర్లో ఉంటున్న తల్లిదండ్రులు వెంకటరమణ, లక్ష్మమ్మలను ఆస్తిలో వాటాలు పంచాలని నిలదీసి మాటా పెరిగి తనకు ఆస్తుల వాటాలు పంచడంలో వివక్ష చూపించారని, శ్రీనివాసులు విచక్షణ కోల్పోయి దాడి చేసి చితకబాదాడన్నారు. వయోవృద్ధులైన తల్లి, తండ్రి అని కూడా చూడకుండా కాళ్లతో ఎదపై తన్నుతూ జుట్టుపట్టి లాగి
చేతులతో కొట్టడంతో ఆ వృద్ధ దంపతులు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఈ ఘటనపై 2 టౌన్ పోలీసులు రంగప్రవేశం చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం శ్రీనివాసుల రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారని తెలిపారు. వీళ్ళది సొంత గ్రామము బి కొత్తకోట మండలం చింతవారిపల్లి వైపగారిపల్లి పంచాయతీ. లాంగ్ బ్యాక్ ఇతను శ్రీనివాసుల రెడ్డి జీవనోపాధి కోసం మదనపల్లికి వచ్చేసి మగ్గాలు నేసేవాడు. అతనికి సహకరించేదానికి వాళ్ళమ్మ కూడా కొంతకాలం వచ్చేసి అతనికి అన్నం వండి పెట్టింది. తర్వాత అతనికి వివాహం కూడా చేసింది. వీరికి ఈ దంపతులకు వారి స్వగ్రామంలో 2 ఎకరాల డీకే పట్ట, తర్వాత 3 ఎకరాల ఒరిజినల్ పట్ట ల్యాండ్స్ ఉన్నాయి. అయితే ఇతను చిన్న పిల్లవాడుగా ఉన్నందున లాంగ్ బ్యాకే ఆ 2 ఎకరాల డీకే పట్టాను పెద్ద కుమారుడు మనోహర్ రెడ్డి భార్య పేరుతో చేసి పాస్బుక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ భూములు 5 ఎకరాలను కూడా సరి సమానంగా చేసుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరు. అయితే గవర్నమెంట్ నుంచి ఏవైనా బెనిఫిట్స్ వచ్చినప్పుడు తనకు రావడం లేదని చెప్పేసి పంచి ఇవ్వాలా, పాస్బుక్ చేసి ఇవ్వాలని చెప్పేసి అతను కూడా పెట్టుకొని తల్లిని ఇబ్బంది పెట్టేవాడు. ఈ క్రమంలో భాగంగా 2వ తేదీ తల్లిదండ్రులు అయోధ్య నగర్లోని శ్రీరామ కళ్యాణ మండపంలో ఉంటున్నారు చాలా కాలం నుంచి. అక్కడికి వెళ్ళి పాస్బుక్ తన పేరుతో చేసి ఇవ్వాలని చెప్పేసి ఆస్తిలో సరైన భాగం ఇవ్వాలని చెప్పేసి వృద్ధ దంపతులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కట్టెతో కొట్టాడు. కట్టె విరిగిపోయిన తర్వాత కాలుతో చేతులతో తల్లిని నడడం జరిగింది, తండ్రిని నడడం జరిగింది. ఆ వీడియో అంతా యావత్ ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాల్లో కూడా వైరల్ అయింది. ఈ సంఘటనపై ఇమ్మీడియట్గా అది వైరల్ అయితేనే మన అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు సిబి కృష్ణారావు గారు స్పందించారు. ఎప్పుడే ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పారు. మదనపల్లి 2 టౌన్ ఎస్హెచ్ఓ సిబి యువరాజు గారు దాని మీద ఎమ్మడే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. 324 ఫైనాన్స్ కింద ఎమ్మడే ఆ వృద్ధ దంపతులను హాస్పిటల్ కూడా పంపడం జరిగింది. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వారిని పరామర్శించడం కూడా జరిగింది. ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు చూద్దాం. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 2వ రోజు స్వామి అమ్మవార్ల ధ్వజారోహణం సందర్భంగా సోమవారం ఉదయం పురవీధుల్లో వెండి అంబారీ వాహనంపై స్వామి అమ్మవార్ల ఊరేగింపుతో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లతో పాటు వినాయకుడు, కుమారస్వాములు కూడా భక్తులకు దర్శనమిచ్చారు. కోలాటాలు, మంగళ వాయిద్యాల మధ్య వాహనాల ఊరేగింపు ముందుకు సాగాయి. భక్తులు అధిక సంఖ్యలో ఊరేగింపులో పాల్గొన్నారు. వాహన సేవల ముందు కళా బృందాలు భక్తులను ఆకట్టుకున్నాయి. తిరుపతి రూరల్ తిరుచానూరు పంచాయతీలో చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్నారు. జనసేన, టీడీపీ నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలకగా మహిళలు హారతల పట్టి సాదర స్వాగతం పలికారు. స్థానికులు అద్భుతమైన ఆదరణ చూపిస్తున్నారు. పులివర్తి నాని కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల ఫిరాయింపుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్ చేశారు. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేనలోకి వెళ్తున్నారని తెలిసిందని, ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చాయని అన్నారు. ఆయన్ని పార్టీ నుండి ఇప్పటికే సస్పెండ్ చేశామని, డిస్క్వాలిఫికేషన్ కు అవకాశం ఉంటే అది కూడా పరిశీలిస్తామని, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం దురదృష్టకరమని మీడియాకు తెలిపారు. మరి ఎమ్మెల్యే గారు జనసేన పార్టీలో చేరతారని చెప్పి నాకు కూడా నిన్ననే తెలిసింది. ఫోటోలంతా కూడా చూడడం జరిగింది. జనసేన అధ్యక్షుడిని కలిసింది. మరి మేము కూడా తన మీద చర్యలు తీసుకొని ఆల్రెడీ సస్పెండ్ కూడా చేసాం పార్టీ నుంచి. ఇంకా డిస్క్వాలిఫికేషన్ కూడా అవకాశం ఉంటే డిస్క్వాలిఫికేషన్ చేసేదానికి కూడా కృషి చేస్తాము. మరి అతను పెన్నింటికి వాసాలు మన పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిపోవడం చాలా దురదృష్టం. ప్రముఖ సినీ నటి సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సమంత స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల నటి సమంతను చూడడానికి, వారితో ఫోటోలు దిగడానికి భక్తులు, అభిమానులు ఉత్సాహం చూపారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం కర్ణాటక ఎండోమెంట్ మినిస్టర్ రామలింగారెడ్డి, ఆర్టిస్ట్ రమేష్ శ్రీలు వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎలాంటి వాళ్ళకైనా చాలా బాగా అవుతుంది. నేనైతే చాలా అంటే ఆల్మోస్ట్ ఒక 2 hours అయిపోయింది. ఎవ్రీ ఇయర్లో ఏదో 6 months వన్స్ వచ్చేదాన్ని స్వామిని దర్శించుకోవడానికి. కానీ ఇప్పుడు 2 hours అయిపోయింది నేను వచ్చి. కానీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. ఆ భగవంతుని చాలా చాలా దగ్గర నుంచి చూశాను. ఆయన అనుమతి లేనిది ఎవరు ఈ కొండ పైకి కూడా రాలేరు అనేది మనం అందరం వింటున్నదే. అంత పవర్ గల గాడు మన వెంకటేశ్వర స్వామి. కానీ చాలా దగ్గర నుంచి చూసే అదృష్టం నాకు కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ సినిమా తర్వాత ఓకే ఏదో ప్రజలకి సర్వీస్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఏమిటంటే కొంచెం పొలిటికల్ సైడ్ వెళ్ళాను. కానీ అది ఆ స్వామివారి అంటే నేను ఇప్పుడు ఏం నమ్ముతున్నానంటే ఆ స్వామివారి కృప ఉన్నంత వరకు ఆయన పర్మిషన్ ఇచ్చేంత వరకు అంటే నేనేదో సర్వీస్ ఇవ్వాలని. ఎవ్రీబడి నోస్ నేను మంచి సోషల్ వర్కర్నని ప్రజలకు సర్వీస్ ఇవ్వాలని కోరుకున్న వ్యక్తిని. అది నా చిన్నప్పటి నుంచి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీనివాస మంగాపురంలో వైభవంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు. మోహిని అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీనివాసుడు. జిల్లా ఎస్పీగా విధులు సక్రమంగా నిర్వహిస్తే బదిలీ చేయడం దారుణం. రోడ్లపై ధర్నా చేసిన పలు పార్టీ నాయకులు జిల్లా ఎస్పీగా కొనసాగించాలని డిమాండ్. శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలలో 2వ రోజు స్వామివారు పురవీధుల్లో భక్తులకు దర్శనమిస్తూ ఊరేగింపు. టీటీడీ పరిపాలనా భవనం నుండి అట్టహాసంగా ప్రారంభమైన శోభాయాత్ర. శ్రీవారి లక్ష్మీ కాసుల హారాన్ని శ్రీనివాస మంగాపురంకు తరలింపు.